నాడు బలిదేవత, నేడు అమ్మ. అవసరం కొద్దీ మాటలు మార్చడం, అవకాశం కొద్దీ పార్టీలు మార్చడం, పూటకొక్క మాట, పూటకొక్క వేషం. ఇది రేవంత్ రెడ్డి నైజం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజం. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం అంటే ఇక మైనార్టీ తీరని రాష్ట్రంగా రెండో ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం. ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట మార్చడం అది ఈయనకే సరిపోయింది. నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఇయాల్టి కూడా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఇయాల్టికి రాజశేఖర రెడ్డి గారు అంటే ఇయాల్టికి ఒకసారి లీడర్షిప్ వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటో అట్లనే పెట్టుంటుంది. ఈరోజు మార్చలేం. ఈరోజు ఏది ఏమైనప్పటికీ మారడం మాట ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. బాజాప్తా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మరి కాంగ్రెస్ పార్టీల బీఆర్ఎస్ ను అదే అప్పుడున్న టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చేయకుండా మోసం చేసినప్పటికీ ఆయన అసెంబ్లీలో సోనియా గాంధీ గారి త్యాగాన్ని ఎవరు కాదనలేరు అని చెప్పి ఆమెను బాజాప్తా పొగడడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఏ విధంగా ఏర్పడ్డది? తెలంగాణలో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంపుకొని ఇలా రాష్ట్రం వస్తే అప్పుడు ఈయన మాట్లాడిన మాటలు సోనియా గాంధీ గారి గురించి ఇయాటికి మర్చిపోలేదు. ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళకట్టినట్టుగా ఉంటది. అయితే రోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు నేను బలిదేవత నాడు బలిదేవత అన్నడినా ఈరోజు సేమ్ అదే నోడుతోని అది కొంచెం ఫార్వర్డే వచ్చింది. సరే ఒక్కసారి అది వినిపించే ప్రయత్నం చేద్దాం పూర్తిగా. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు 1000 మందిని బలి తీసుకుందంట. ఈమె నీచమైందంట ప్లస్ 1000 మందిని బలి తీసుకుందంట. ఇది ఈయన భాష, ఈయన మాట, ఈయనకున్న ఇది. ఈరోజు నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్లో మళ్ళీ ఇంకొక మాట మాట్లాడాడు. అది ఏమన్నా అది ఒకసారి విందాం. ఇవి బట్టెవాజ్ మాటలు కాకుండా ఏమంటారు చెప్పండి? ఇంత బట్టెవాజ్ పనులు, ఇంత బట్టెవాజ్ మాటలు ఏమన్నా ఉంటాయి అయ్యా? ఈరోజు చెప్తున్నా కదా, రేపు నేను అందుకని టైటిల్ పెట్టిన, నాడు బలిదేవత అన్నావు, ఇవాళ మా అమ్మ అంటున్నావు, రేపు ఏమంటావు? నీ ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా పోతుంది. అందుకని రాహుల్ గాంధీ గారిని ఈమె ఒకటే పొగుడు మొదలు పెట్టిండు. ఇన్ని రోజులు పొగడలే, 10 ఏళ్ళు నేనే ఉంటా అని అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో 10 ఏళ్ళు కొనసాగే ప్రయత్నం ఏ రోజు కూడా అందే. ఇంకోటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నెక్స్ట్ ఇయర్ నీవు ఈ మాట అన్నావు కదా, సోనియా గాంధీ గారికి క్షమాపణ చెప్పినావు ఈ రోజు వరకు? నేను సోనియా గాంధీ బలిదేవత అంటే చాలా 1000 మందిని చంపిన బలిదేవత అని అన్నావు. చిన్న మాట కాదు, ఇది పెద్ద మాట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవక్తలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దిగ్గజాలు మాట్లాడాల్సిన మాట. ఈరోజు నేను స్ట్రైట్ గా చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ఇలా వేములవాడ ఉన్నావు నువ్వు, ఇవాళనైనా నువ్వు వీళ్ళ సోనియా గాంధీ గారి క్షమాపణ చెప్పిన. ఎందుకంటే నిన్న నువ్వు మా అమ్మ అన్నావు, నిన్న నువ్వు ఆమె నమ్మ. నేను కాంగ్రెస్ పార్టీలో లేను, కాంగ్రెస్ పార్టీలోకి రాను. నేను ఇది రాసుకో, నేను ఆల్రెడీ చెప్పిన. ఇటువంటి లఫంగి గారిని చీఫ్ మినిస్టర్ చేసిన తర్వాత ఇయాటి కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీ యోధులను, శూరులను, వీరులను, ధీరులను వాళ్ళని మర్చిపోయి ఈరోజు వాళ్ళను ఇటువంటి ఒక రాక్షసుని చేతిలో పెట్టినప్పుడు, ఒక తోడేలు చేతిలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పెట్టినప్పుడు నేను ఎందుకు వస్తా? నేను ఇటువంటిని నేను ఈరోజు కష్టాల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు కూడా ఇక నేను ఆలోచన విరమించుకున్నా. కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయాలనేది విరమించుకున్న. 34 సంవత్సరాలు ఇట్లా మీకు దానం చేసినాను అనుకుంటా. కానీ నేను ఏ రోజు కూడా సోనియా గాంధీ గారనే అన్న, ఇయాటికి రాహుల్ గాంధీ గారే అన్న. వాళ్ళ కుటుంబానికి నాకు గౌరవం అదే విధంగా ఉంది.
ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇచ్చిండ్రు వాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చిన వ్యక్తిగా నాకు అవకాశం కేవీపీ రామచంద్రరావు గారు అంటే కానీ ఈరోజు చాలా మంది నాకు వాళ్ళకి ఇచ్చే గౌరవం రేణుకా చౌదరి గారు అంటే కానీ వాళ్ళ గౌరవం నేను వాళ్ళకి ఎప్పటికి ఇస్తా. ఈరోజు నాకేదో చేసిండ్రని ఈరోజు వాళ్ళు నాకేమి ఇప్పియలేదని అనేది కాదు, ఏ విధంగా ఒకటే. తర్వాత 2009 నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా కూడా రాజశేఖర రెడ్డి గారు వేరే వాళ్ళకి ఇప్పించారు లోకల్. అయినా కానీ నేను ఏ రోజు కూడా నేను ఆ మాట దొరలలే మాట్లాడలే, ఇయాటికి అదే ఉన్నా. కానీ నువ్వు ఈరోజు అక్కడో మాట పూటకో మాట మాట్లాడతావు, పూటకో ఏషం వేస్తావు. ఎక్కడికి పోతే ఇవాళ ఇదే మాట ఇవాళ ఉంటుందా? ఇదే మాట ఇప్పుడు ఏదైతే అంటున్నావో ఈ మాట నాలుగు కోట్ల మంది ఆల్రెడీ ఎప్పుడు ఈమె మాకు తల్లేనే అన్నది. 4 కోట్ల మంది మాకు తల్లని ఆల్రెడీ 4 కోట్ల మంది అన్నారు ఎప్పుడు మాకు తెలంగాణ ఇచ్చిన తల్లి అని. మా ఈమెను అన్నారు. మరి అత్యక్ష సుష్మా స్వరాజ్ని చిన్నమ్మ అన్నారు. అది కూడా గుర్తుపెట్టుకో. అది రేపే ఉప్పగొడుతావు కావచ్చు. ఈయన తక్కింది అబ్బా ఇప్పుడు అడ్డం పెట్టుకొని కిషన్ రెడ్డి తింటుంది కదా. రేపు సుష్మా స్వరాజ్ గారిని చిన్నమ్మ అంటారు. సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ గారు కూడా చాలా గౌరవం ఇచ్చింది, అపారమైన గౌరవం ఇచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను 4 కోట్ల మంది కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళందరూ కూడా సోనియా గాంధీ గారిని చాలా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలేంది, నువ్వు అన్న మాటలేంది సోనియా గాంధీ గారిని? నువ్వు అన్న ఎప్పుడన్నది తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన బలిదేవత అని సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎవరు అడగరు. ఇవాళకి నేను చెప్తున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని జాయిన్ అయ్యేది లేదు, నేను వచ్చేది లేదు. ఎవరు నన్ను మెచ్చుకునే అవసరం లేదు, ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు. ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా మీరు ఎవరు నాకు సర్టిఫికేట్ ఇచ్చే అవసరం లేదు, నేను మిమ్మల్ని అడగా. కానీ తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా ఈరోజు 2 ధోరణులు అవలంబిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రము ఫస్ట్ సోనియా గాంధీకి బలిదేవత అన్న ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. యాక్చువల్ అది చెప్పినాకనే కండువా కప్పేది ఉండే, అది చెప్పినాకనే పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చేది ఉండే, అది చెప్పినాకనే ముఖ్యమంత్రిని చేసేది ఉండే. నేను ఎవడు అడిగింది నిన్న? సోనియా గాంధీ తల్లే కాదని ఎవడు అడిగిండు? నువ్వు బలిదేవత అన్నావు, అయిపోయింది. నీ మైండ్లో అట్నే ఉండని. మేము నేను చేర్చుకున్నాం, ముఖ్యమంత్రి చేసినాం. కానీ ఇప్పుడే ఎందుకు అన్నావు నువ్వు? నిన్నెందుకు అన్నావు నువ్వు? రేపు ఏమంటావు నువ్వు? మళ్ళా 1000 కాదు 10,000 మందిని తిన్న బలిదేవత అంటావా రేపు నీ ముఖ్యమంత్రి కూడా పదవి కూడా బిక్తే? కాబట్టి ఈరోజు ఇటువంటి దొంగ సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎవరైతే తూట్లు పొడిచిన వాళ్ళు ఎంబడే నడుస్తుంది. ఈరోజు ఎంఐఎం పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైన అనేక చోట్ల గతంలో కంటెస్ట్ చేసి యూపీలో కానీ, మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ అనేక చోట్ల కంటెస్ట్ చేసి మైనార్టీ ఓట్లు చీల్చి అటువంటి వ్యక్తితోని ఈరోజు నీది ఎవడో సర్కార్ అంట, ఎవరో బుడ్డర్ సర్కార్ అనేటోడు సర్కార్ అని పేరు పెట్టినట్ట. ఇదో ఇంతకుముందు బ్రోకర్ పనులు చేశాయంట. నాకు ఇందాక ఎల్బీ నగర్ కోర్టుకు పోతే ఆడ లాయర్లు చెప్తున్నారు ఎవరో సర్కార్ అంట. నాతో సహా 8 మంది ఉన్నారు మహేశ్వరం కేసులు, 2001 కేసులు అంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. అలా నేను ఒక్కడనే బయట అలా వాళ్ళు చెప్తుండ్రు ఈరోజు. సార్ ఎవడో బుడ్డర్ ఖాను సర్కార్ ఉందంట మీ దాంట్లో, ఏదో చైర్మన్ అంట, మీ ముఖ్యమంత్రి మూసిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట, ఆయన సర్కార్ అని పిలుస్తారంట, ఆయన మొత్తం ఎంఐఎంతో సోపత్ చేస్తుందంట, కింగ్ ప్యాలెస్ వాళ్ళతో సోపత్ చేసి మొత్తం దందా చేస్తుందంట సార్ అని ఆడ అనుకుంటుంది అక్కడ. అర్థమైందా? అది నీ నేచరు, నీ క్యారెక్టరు నీది. ఈరోజు నీది అమ్మ అని అనుకుంటే మాకేం అనిపించబో. సోనియా గాంధీ గారి గతంలో బలిదేవతను, ఇవాళ అమ్మ అను. కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు నిన్న అమ్మ అన్నావు కాబట్టి, నువ్వు అమ్మగా అన్నావు కాబట్టి నీ బలిదేవత మాటను నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఆ బలిదేవత మాట వెనక్కి తీసుకోవాలంటే ముందు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇది నేను అడగాల్సింది కాదు. యాక్చువల్గా మన మహేష్ కుమార్ గౌడ్ గారు అడగాలి, లేకుంటే బట్టి విక్రమార్క గారు అడగాలి. ఈరోజు నికాసైన కాంగ్రెస్ సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాడు అడగాలి. కానీ ఈరోజు అడిగే ధైర్యం దశకం లేదు. ఎందుకంటే దేహి ఏమనిస్తే వేసుకునే బాపతి కానీ ఈరోజు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా అడిగేతోని ప్రశ్నించేతోని మళ్ళా నేను తప్ప ఏ మొగోడు మునగారు కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదు.
జై తెలంగాణ అమరవీరులకు జోహార్.